మెయిన్ పాయింట్ అండి, ఇది చాలా ముఖ్యమైనది. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు వేలాది మంది అండి, వందలాది కాదండి వేలాది మంది అడుగుతున్నారు, వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా? ఇది మెయిన్ ప్రశ్న అడిగేది. నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయిలో ఉన్నారు అంటే అమ్మవారు అనుగ్రహం ఖచ్చితంగా ఉంది, అది అందరికీ తెలుసు. ఈ రోజండి నేను ఆయనతో పోల్చుకోదగ్గదాన్ని కాదు, కానీ నేను చిన్నదాన్నే. బట్ నేను చెప్తున్నాను, నాకున్న ఈ ఏంటంటారు ఈ చిన్న అనుభవంతో నేను చెప్తున్నాను. నన్ను ఈరోజు అమ్మవారు అందరూ బయట ప్రజలు ఎలా అయిపోయారంటే అండి, అమ్మ నువ్వు అమ్మకు ఒక మాట చెప్తే అయిపోద్ది, నువ్వు చెప్పు దీవించు, ఇలా ఒక అభయహస్తం ఇవ్వి, అది మాకు పని అయిపోద్ది అన్నట్టుగా అయిపోయారండి ప్రజలు. అదేవిధంగా నేను ఆమె అనిపించుకుంటుందో ఏమో తెలియదు, ఎవరైనా కష్టాల్లో ఉన్నా, ఎవరైనా దగ్గరికి వస్తున్నా, లేదంటే నాకు మెసేజ్లు పెడుతున్నా, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నా, కేవలం అమ్మ ఇలా ఒక అభయహస్తంలాగా అమ్మ ముద్రలా నేను పెట్టి జై వారాహి అని పెడుతుంటే అది అమ్మవారు చేయిస్తుందో మరి లేకపోతే వాళ్ళు కర్మ తీరి జరుగుతుందో నాకు తెలియదు, కానీ అదైతే జరుగుతున్నాయి. వాళ్ళు మళ్ళీ వెంటనే వస్తున్నారు, మమ్మల్ని అలా దీవించమ్మా చాలు అని అడుగుతున్నారు. ఎంతోమంది పెద్దవాళ్ళు కాళ్ళకి కూడా పెడుతున్నారు, నేను వద్దని చెప్తున్నాను, అమ్మని మొక్కోండి అని చెప్తున్నాను. ఈ స్థాయి వచ్చిందండి నాకు, ఇంతమందికి ఈ స్థాయిని నాకు కల్పించింది ఎవరండి? వారాహి తల్లి. ఆమె పాదాన్ని పట్టుకోవడం వలన మీకు కూడా ఎంతోమందికి కష్టాలు నెరవేరుతున్నాయి, మీ కోరికలు నెరవేరుతున్నాయి, మీరు ఎన్నెన్నో అనుభవించలేని కష్టాల నుండి ఆమె గట్టెక్కిస్తుంది. అలాంటి తల్లిని మనం ఫోటో పెట్టుకోవడంలో తప్పు ఏంటమ్మా అసలు అని నేను ఇలా అంటున్నానని కాదు. అలాంటి తల్లి మనకు ఒక రక్షణలాగా ఉంటుంది ఆ తల్లి. అలాంటి తల్లి ఫోటో పెట్టుకోవడానికి భయం ఎందుకమ్మా నేను అదే అడుగుతున్నాను. ఎందుకు భయం అంటున్నారు? ఆమె ఉగ్రదేవత అంటున్నారు. ఉగ్రదేవత ఎవరికి? రాక్షసులు ఉగ్రదేవత ఆవిడ, అంతే తప్ప ఆమె భక్తులకు ఉగ్రదేవత కాదు. నేను అదే చెప్తున్నాను, మీరందరూ పెట్టుకోండి, సంతోషంగానే పూజ చేసుకోండి, మీరందరూ బాగుండాలి, అదే మా కోరిక. మీ అందరూ బాగుండాలని మేము ఇంత కష్టపడుతున్నాము, రాత్రి పగలు నిద్ర లేకుండాని. మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వారాహి మాత శ్రీమాత్రే నమః. ఈరోజు ఇలా మనం ఈ అమ్మవారు ఇంత పబ్లిసిటీ అయ్యారంటే కారణం కేవలం సోషల్ మీడియా అండి. నా ఇన్స్టా ఫ్యామిలీ వాళ్ళందరికీ ఈ మీడియా, కావ్యశ్రీ మీడియా తరపున నేనైతే పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఉంటుంది. అలాగే మన ఇన్స్టా ఫ్యామిలీ కూడా అందరూ, అలాగే మన మీడియా సభ్యులే కాకుండా బయట వాళ్ళు ఇలా ఎవరైనా సరే మన కావ్యశ్రీ మీడియాని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే ఆ వీడియోస్ కూడా చాలా బాగుంటున్నాయి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన అమ్మవారు అనుగ్రహం, వారాహి అమ్మవారి అనుగ్రహం రైజింగ్ రాజ్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఎల్లవేళలా ఉండాలని, ఆమె తోడు నీడగా ఉండి ఆమె అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వారాహి మాత.